మదర్ డాగ్ నుంచి వేరు చేయబడిన 6 పిల్లలు ఉండే ప్లేస్ అంటే ఇది. ఒక బేబీ చనిపోయింది, ఒక వారమైంది చనిపోయి. రోడ్డు ఎక్కి ఆడడం అలవాటు అయిపోయింది వీటికి. బైపాస్ రోడ్డు ఉంటుంది సైడ్కి, ఒకటి చనిపోయింది. మిగతా 5 పిల్లలు ఉన్నాయండి. కామెంట్స్లలో చూసా, ఈ పిల్లలు పెట్టట్లేదండి అని ఒకరంటే వీడియో తీసా. రోజు ఫీడ్ చేస్తూనే ఉంటామండి అన్నిటికీ. ఈ 3 పిల్లలు వచ్చినాయి ఫస్ట్ రన్నింగ్ చేసుకుంటూ. మిగతా 2 అక్కడెక్కడో సామాన్లు ఉన్నాయి, ఎంత పిలిచినా రావట్లేదు. కొంచెం ముందుకెళ్ళి మళ్ళీ పిలిస్తే వస్తాయి. అవి కూడా వినపడట్లేదు నేను పిలిచిన సౌండ్. యాక్చువల్గా పిలిస్తే వచ్చేసాయి వీటితో పాటు. ఈ అన్నీ ఇప్పుడు మేల్ పప్పీయే చనిపోయినట్టుంది, 5 ఫిమేల్ పప్పీసే ఉన్నాయి. ఒక 2 నెలలు ఆగి అన్నిటికీ యానిమల్ బర్త్ కంట్రోల్ ఆపరేషన్ చేయించేసేయాలండి. అంతటితో ఆగిపోతుంది ఇంకా, లేకపోతే ప్రాబ్లం. మళ్ళీ 1 ఇయర్ వచ్చి ఏజ్ వచ్చి పిల్లలు పెట్టిందంటే మళ్ళీ స్టార్ట్ అయిపోతాయి పిల్లలు. ఆ 2 పిల్లల్ని కూడా పిలవడానికి వెళ్ళానండి ఇప్పుడే, తీసుకొచ్చా వాటిని కూడా. 5 పిల్లలు ఉన్నాయి హెల్తీగా. ఇంకొక 2 నెలలు 3 నెలలు ఆగితే సర్జరీ చేయొచ్చండి వాటికి. బర్త్ కంట్రోల్ అయిపోతే ఇంకా ప్రాబ్లం లేదు. వచ్చేసాయండి ఆ 2 కూడా తీసుకొచ్చేసా. ఇక్కడ పిల్లలు ఈ పెద్ద డాగ్ కనిపించేది కూడా ఇట్లాంటి పరిస్థితిలో వచ్చిందేనండి. అది వాళ్ళ మదర్ డాగ్ ఉండేది, కానీ చిన్నపిల్లలు అవి కూడా లాస్ట్ ఇయర్ వచ్చినాయి అవి కూడా. కానీ కలిసిపోయినాయండి అన్నీ, ఏ ప్రాబ్లం లేకుండా. ఫస్ట్ కొంచెం గొడవ పడేవి, కానీ చిన్నపిల్లలు కదా అలవాటు చేసుకొని కలిసిపోయినాయి. రకరకాల ప్లేసుల్లో ఉన్నాయండి, చాలా చోట్ల ఫీడ్ చేస్తూ ఉంటాము. ఈ షెల్టరు మనకు లేదండి. ఆ ఫీడింగ్ ప్లేస్ ఉన్న ప్లేసులనే కాస్త ఫుడ్ వాటరు దొరికేలా చూసి పెడుతుంటాం.